ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ దోశ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే విధమైనది కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇది ఏం దోశ తెలుసా? మునక్కాయతో చేసిన దోశ. మరి ఈ దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఇక్కడ వచ్చేసి మునక్కాయలు అయితే తీసేసుకున్నాను. వీటిని ఇలా కట్ చేసేసుకొని నేను ఇక్కడ వచ్చేసి లావుగా ఉన్న మునక్కాయలు అయితే తీసుకున్నాను. లోపల గుజ్జు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా లావు సైజులో తీసుకుంటే వీటిని ముందుగా కుక్కర్లో అయితే ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మునక్కాయలతో. ఇప్పుడు వీటిని కుక్కర్లో అయితే వేసేసుకుందాం. ఇంకా ఇలా ఒక కుక్కర్ అయితే తీసేసుకొని అందులోకి వేసేసుకుందాము. రవ్వను తీసుకునే దాన్ని బట్టి మీరు మునక్కాయలు అనేది తీసేసుకోవాలి, మీరు మనుషులను బట్టి అనేది. ఇలా ఇంకా వేసుకున్నాక నీళ్ళు అయితే వేసుకుందాం. ఇందులోకి ఇలా నీళ్ళు అనేది వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందాము. ఇలా మూత అయితే పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ తర్వాత చూసేద్దాం మిగతా ప్రాసెస్. ఇక్కడ వచ్చేసి 3 విజిల్స్ తర్వాత చూడండి చాలా మెత్తగా అయిపోయి ఉంటాయి అనమాట. ఇలా చాలా మెత్తగా అయిన తర్వాత దీన్ని మెదుపుకోవాలి. దీన్ని ఇలా స్మాష్ చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా చేసేసుకొని ఇందులోకి కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొన్ని నీళ్ళు అనేది వేసేసుకొని ఇదంతా కూడాను తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ విధంగా అంతా కూడాను తీసేసుకోవాలి చూడండి. ఇలా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి రవ్వనైతే వేసుకోవాలి. 2 కప్పుల రవ్వనైతే తీసుకుంటున్నాను నేను. ఇలా 2 కప్పుల రవ్వనైతే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 కప్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకే మనము ఈ మునగాకు పేస్ట్ అయితే వేసేసుకోవాలి. మునక్కాయని ఇలా 2 కప్పులు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మొత్తం కూడాను కలిపేసుకుందాం ఒకసారి. ఇలా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు పెరుగు కూడా వేసుకుందాం. ఇలా కొంచెం పెరుగు అయితే వేసుకోవాలి. ఇలా పెరుగు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు ఈ రవ్వను అయితే నానబెట్టేసుకుందాము. ఈలోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. ముందుగా పల్లీలు అయితే వేయించేసుకుందాము. సిమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. లోపల కూడా పల్లీలు బాగా వేగుతాయి అన్నమాట. ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత ఇంకా తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి అయితే తీసేసుకొని అందులోకి కొన్ని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నూనె వేసుకొని వీటిని మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు, అలాగే ఆనియన్ ముక్కలు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం నానబెట్టుకున్న చింతపండు, అలాగే కొన్ని వాటర్, ఇక్కడ వచ్చేసి స్పైసీని బట్టి కారము, కొన్ని నీళ్లు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా ఇంకా సరిపడిన నీళ్ళు అయితే వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకున్న చూడండి. ఇంకా పోపు కూడా పెట్టేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇలా పల్చగా అయినా కూడా చాలా బాగుంటుంది చట్నీ వచ్చేసి. మీరు గట్టిగా కావాలంటే గట్టిగానే చేసేసుకోవచ్చు. ఇంకా ఈలోపు మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి కూడా రవ్వ కూడా నానిపోయింది చూసారు కదా. ఇలా ఈ విధంగా నానిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయితే ఒకసారి, 2 సార్లు అయితే 2 సార్లు ఇలా ఈ విధంగా ఇంకా ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు బియ్యం పిండి, ఇలా ఒక 1/2 కప్పు బియ్యం పిండి, పొడి బియ్యం పిండి అయితే వేస్తున్నాను. వేసుకొని ఇందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా ఇంకా ఒక బౌల్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకున్నదంతా కూడాను ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇంకా కొంచెం అయితే రవ్వ ఉంది కదా, ఇంకా రవ్వను కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఇంకా ఇందులోకి బియ్యం పిండి అయితే అవసరం లేదు. ఇంకా 1/2 కప్పు అయితే సరిపోతుంది 2 కప్పులకి. ఇలా ఇంకా పట్టేసుకున్నది అంతా కూడాను ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంత వంట సోడా, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడాను కలిపేసుకుందాము. నీళ్ళు అవసరం అనిపిస్తే వేసుకోవచ్చు.
ఇంకా నాకు వచ్చేసి కరెక్ట్గా సరిపోయింది. నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి. మనకు దోశ బ్యాటర్ ఏ విధంగా ఉండాలో అలా ఉండాలి. ఇప్పుడు ఇంకా మనం వెంటనే దోశలు అయితే వేసేసుకోవచ్చు. మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేడెక్కింది. పెన్నం వేడెక్కిన తర్వాత ఇంకా దోశ వేసేసుకోవడమే. వేసుకునే ముందు పిండిని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని దోశ అయితే వేసుకోవాలి. పెద్ద దోశలా అయినా వేసుకోవచ్చు, లేదా మీరు పెద్దగా అయినా వేసుకోవచ్చు. ముందుగా అయితే సెట్ దోశలా వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు పైన కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసుకోవాలి. ఇలా నూనె వేసేసుకొని ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాం. చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా వేసుకున్న ప్రతిసారి కూడాను పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకుంటే సెట్ దోశలాగా చాలా మెత్తగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ సెట్ దోశలాగా. ఇప్పుడు పైన కొంచెం ఈ విధంగా నూనె వేసేసుకుందాము. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ చాలా ఈజీగా వస్తాయి ఈ దోశలు వచ్చేసి. నార్మల్ దోశల కంటే ఈ దోశలు చాలా ఈజీగా వస్తాయి. ఇలా ఇంకా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇప్పుడు ఒక దోశ పెద్దగా వేసి చూపిస్తాను. మీకు ఎలా కావాలి అంటే అలా వస్తాయి ఈ దోశలు వచ్చేసి. క్రిస్పీగా కావాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవచ్చు. క్రిస్పీగా కూడా అవుతాయి. ఇప్పుడు పైన కొంచెం నూనె అయితే వేసుకుందాము. ఇంకొక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయతో దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాము. మనకు నచ్చిన విధంగా క్రిస్పీగా కావాలి అంటే క్రిస్పీగా, ఎలా కావాలి అంటే అలా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఇది క్రిస్పీగా ఉంటుంది. ఇది చాలా స్పాంజీగా ఉంటుంది దోశ వచ్చేసి. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో, చాలా మెత్తగా ఉంటుంది. మనం చట్నీ చేసేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే చూసేద్దాము. చూసారా చాలా మెత్తగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మునక్కాయతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.